ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీ గృహాల్లోకి మరొకసారి మేము దైవకృప ఛానల్ ద్వారా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మాకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక వాక్యం చూసి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి దొరికేంత వరకు వెతుకుతుంది. గమనించాలి, ఏ స్త్రీకైనా సరే 10 వెండి నాణ్యాలు కలిగినటువంటి ఒక హారం ఉన్నప్పుడు అందులో ఒక్క నాణెము పడిపోతే ఆమె తన ఇంటిలో తన దీపాన్ని వెలిగించి దొరికే వరకు కూడా వెతుకుతుంది. ఆ నాణెము దొరికిన తర్వాత సంతోషంతో పొరుగువారందరితోటి కూడా తన సంతోషాన్ని పంచుకుంటుంది. 10 వెండి నాణ్యాలు అనగా పూర్వం స్త్రీలకు 10 వెండి నాణ్యాలతో ఒక హారం అనేది ఉండేది. ఈ 10 వెండి నాణ్యాలు కూడా, ఈ హారం 10 వెండి నాణ్యాలు ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత. 10 వెండి నాణ్యాలు కలిగినటువంటి హారం ధరించుకుని స్త్రీ వెళితే ఆమెని గౌరవప్రదంగా చూసేవారు. ఈమె చాలా యోగ్యురాలు, ఈమె మంచి స్త్రీ అని, అంతేకాకుండా అనుకోగలిగింది, యోగ్యురాలు, జాగ్రత్త పర్రాలని చెప్పుకుంటూ ఉండేవారు. ఒకవేళ 10 వెండి నాణ్యాల్లోనూ కూడా ఒక నాణ్యం తక్కువైతే ఆమెను అగౌరవపరిచేవారు. ఈమె సోమరి, జాగ్రత్త లేనిది, గృహిణిగా పనికిరాదు అని చెప్పుకుంటూ ఉండేవారు. దీన్ని బట్టి ఈ స్త్రీ దగ్గర ఉన్నటువంటి హారంలో ఉన్నటువంటి ఒక వెండి నాణ్యం పడిపోతే ఆమె ఏం చేసిందంటే వెంటనే తన ఇల్లంతా వెతుక్కోవడం ప్రారంభించింది. గమనించాలి, ఈ వెండి నాణ్యం అనేది వెండి రంగుకొస్తే తెలుపు, అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. రెండవదిగా చూసినట్లయితే
ఈ వెండి విలువైనది అని అర్థం. తన ఇంటిలో పోయింది ఈ వెండి, అంటే ఒక విలువ ఆమె ఇంటిలో తప్పిపోయింది. ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే ఆమె హృదయంలో తప్పిపోయినట్లు లెక్క. గమనించాలి, ఇక్కడ ఈ విలువ దేనికి విలువ తెలుసా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. గమనించాలి, ఈ విలువ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అంతరంగ స్వభావానికి సంబంధించింది ఈ విలువ. అది దేవుని దృష్టికి విలువైంది. సాధారణంగా లోక సంబంధంగా వెండి బంగారాలు దేవుని దృష్టికి విలువైనవి కావు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అంతరంగ అలంకారాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ అంతరంగంలో సాధువైనట్టు మృదువైనట్టు స్వభావాలు ఉంటే అవి దేవుని దృష్టికి మిగిలి విలువ కలిగిన హృదయం అని అర్థం. కనుక ఈ విలువైంది పోయింది కనుక ఈ స్త్రీ తన ఇంటిలో దీపం వెలిగించడం ప్రారంభించింది. ఏంటి ఇల్లు అని చూసినట్లయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు ఉత్సాహముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నేను ఈ విషయం మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ 10 వెండి నాణాల్లోనూ పోయింది ఎక్కడో తెలుసా? అంతరంగంలో అని గమనించాలి. సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం ఉండవలసినటువంటి విలువైన హృదయంలో ఒక నాణ్యం పోయిందంటే ఈ మృదుత్వంలోను సాధుత్వంలోను మనిషి దైనందిన జీవితంలో తప్పిపోయాడు అని అర్థం. అందుచేత ఆ ఇల్లు అనగా మనమే ఆయన ఇల్లు, మన హృదయమే ఆయన ఇల్లు. అందుకని అంటాడు, ఏమంటున్నాడో తెలుసా? ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు ఉత్సాహంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. గమనించాలి, ఇంటిలో అంటే అంతరంగంలో ఆమె తప్పిపోయింది అని అర్థం. మన అంతరంగంలో ఉండవలసిన స్వాభావిక లక్షణాలు ఏంటో తెలుసా? సాధుత్వము మృదుత్వం అనేది మన అంతరంగంలో ఉండాలి. ఏంటి సాధుత్వాన్ని చూసినట్లయితే ఒక మాట 1 దశలోని పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆయనే సంయమించు తల్లి సొంత బిడ్డను గౌరవించినట్లుగా నేను మీ మధ్య సాధువులమై ఉంటిమి, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ అందు విశేషాపేక్ష గలవాడనై దేవుని సువార్త మాత్రము కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. సాధుత్వం ఎందుకు వచ్చింది? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఒక తల్లి బిడ్డను గారాభం చేసినట్లుగా నేను మిమ్మల్ని గారాభం చేస్తున్నాను అంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ ఏమన్నా తెలుసా? మీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా మేము సిద్ధపడుతున్నాము అంటున్నారు. మీరు నాకు బహుప్రియులు అంటున్నాడు. గమనించాలి, దేవునికి మనము బహుప్రియమైన వారంగా ఉంటాం ఎప్పుడు సాధుత్వం అనేది మన హృదయంలో ఉంటే. సాధుత్వం కనుక మన హృదయంలో ఉంటే పాలిచ్చేటప్పుడు బిడ్డను ఆ తల్లి ఎంతో గారాభంగా అపేక్షగా వాత్సల్యంగా చూసుకుంటుంది. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఈ సాధుత్వం అనేటటువంటి అక్షర అలంకారం మన దగ్గర ఉంటే ఆయన కూడా మనల్ని ఆ విధంగానే చూస్తాడు అని అర్థం. అంతేకాదు, ఏమంటున్నాడు తెలుసా? మేము ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సాధుత్వం అనేది ప్రతి మానవుడికి కూడా అంతరంగ అలంకారంగా ఉండాలి. అదే విలువైన వెండి నాణం. అందుకని అంటాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అంటాడు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. ఎందుకు చెప్తున్నాడు పౌలు ఈ మాట? మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండాలి అంటాడు. లోక సంబంధంగా కలిగే ప్రతి శ్రమకి, ఇబ్బందికి, ఇరుక్కి నువ్వు తల్లడిల్లిపోకుండా తొట్టిల్లిపోకుండా అటు ఇటు పోకుండా ఉండాలి అంటే నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? సాధుత్వం. సాధుత్వం అనేటటువంటి విలువైన వెండి నాణ్యం అనేటటువంటి అలంకారం నీ అంతరంగ స్వభావానికి ఉండాలి. అంతేకాదు, ఇక్కడ ఏమంటాడు? ఇంకొక మాట ఉంటాడు, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం అంటాడు, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై పసిపిల్లలై ఉండి బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలి. గమనించాలి, దుష్టత్వం విషయమై మనకి ఎలాంటి స్వభావం ఉండాలో తెలుసా? పసిపిల్లల స్వభావం ఉండాలి. గమనించారా? ఎందుకు పసిపిల్లల స్వభావం కోరుకుంటున్నారో తెలుసా? పసిపిల్లలకి కక్ష కానీ, ద్వేషం కానీ, పగ కానీ, అసూయ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అది నిష్కల్మషమైనటువంటి హృదయం, నిష్కల్మషమైన అంతరంగ స్వభావం కలిగిన హృదయమే పసిపిల్లల హృదయం. అందుకనే పౌలు చెప్తున్నాడు, మీరు పసిపిల్లలై ఉండండి.
దేని విషయంలో మీరు పసిపిల్లలై ఉండాలో తెలుసా? దుష్టత్వం విషయంలో మీరు పసిపిల్లలై ఉండండి. మిగిలిన విషయాల్లో మీరు పెద్దవారుగా ఉన్నా పర్వాలేదు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, ఆ స్త్రీ 10 వెండి నాణాలు పోగొట్టుకుంది. అది విలువైన సాధుత్వం అనే స్వభావం. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటూ, ఒకవేళ ప్రతి చిన్న విషయానికి మనం ఉద్రేకపడిపోయి కక్షలో ద్వేషాలు పగలు పెంచుకుంటున్నామంటే మన లోపల ఉండాల్సినటువంటి సాధు స్వభావం, తగ్గింపు స్వభావం అది బయట ఉన్నదని అర్థం. కనుక మనం ఎలా ఉండాలో తెలుసా? సాధుత్వం కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఇంకొక మాట కూడా చెప్పాడు, మృదుత్వం అనేది కూడా మనకి కావాలి. అంతరంగ అలంకారంగా మృదుత్వం కూడా కావాలి. దాని గురించి ఒక మాట 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. గమనించాలి, పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? మీ ఎదుటనున్నప్పుడు నేను అణకువగలిగిన వాడిగా ఉన్నాను. రెండవదిగా, మీ ఎదుట లేనప్పుడు కూడా నేను ప్రభు కొరకు బహుధైర్యం కలిగిన వాడిగా ఉన్నాను. దేన్ని బట్టి ధైర్యము గలవాడినై ఉన్నాను. పౌలను నేను క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును నేను ధరించుకున్నాను. కనుక పౌలు అంతకుముందు ఏ విధంగా ఉండేవాడు మనకు తెలుసు. కక్ష, ద్వేషం, పగ, క్రైస్తవులను నాశనం చేయాలనేటువంటి ఏకైక దృక్పథంతో తిరిగేవాడు. అతను హృదయంలో సాత్వికానికి కానీ మృదుత్వానికి కానీ చోటనేది లేదు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, ఎప్పుడైతే ఆయన పిలుపు ప్రకాశమానమైనటువంటి ప్రకాశం ఆయన మీద ప్రకాశించిందో, ఆయనలో ఉన్నటువంటి ఆ దుష్టత్వం, ఆ కఠినత్వం అంతా కూడా బయటకు వచ్చేసింది. దాని స్థానంలో ఏముంది? సాత్వికము, మృదుత్వం అనేది ఆయన హృదయంలో చోటు చేసుకుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంతకాలం నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఈ సాత్వికం, ఈ మృదుత్వం నీకు అంతరంగ అలంకారంగా ఉండాలి. నువ్వు పోగొట్టుకోకూడదు వాటిని. మోషే సాత్వికుడు, అందుకనే దేవుడు అంటున్నాడు అతని గురించి, సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటున్నాడు. అందుచేతనే లక్షల కొలది కాల్వలానికి నాయకుడిగా ఆ మోషే ఉండగలిగాడు. ఎందుకో తెలుసా? సాత్వికము ఆయన హృదయంలో ఉంది కనుక. ఈరోజు నీకు యాధిక్యత కావాలంటే నీ హృదయంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? సాత్వికము, మృదుత్వము. ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినే ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానం నందు విత్తబడి. పవిత్రము, సమాధానము, మృదుత్వము, లోబడే స్వభావము, కనికరము, మంచి ఫలము, పక్షపాతమైనను వేషధారణైనను లేక నీతి ఫలము, సమాధాన ఫలము, ఇవే మన హృదయంలో విత్తబడినటువంటి విలువైన నాణేలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నేను క్రైస్తవుని అనుకుంటున్నావు, మంచిది. కానీ నీ క్రైస్తవుడిగా, నీ క్రైస్తవ్యంలో ఉండాల్సినటువంటి అక్షయాలంకారమైనటువంటి విలువైన నాణాలు భద్రపరచబడినయా ఒక్కసారి మనం చూడాలి. ఎప్పుడైతే ఈ విలువైన నాణ్యం పోగొట్టుకుందో ఆ స్త్రీ వెంటనే ఏం చేసిందో తెలుసా? ఇంట్లో వెతకడం ప్రారంభించింది. పూర్వం ఇళ్ళట చిన్న చిన్న గుడిసెలాగా వేసుకుని దాంట్లో ఒక చిన్న బెజ్జం, ఒక 10 సెంటీమీటర్లు అలాగా ఒక బెజ్జం పెట్టేవారట. వాళ్ళు అడుగునంతా కూడా మట్టితోటే గచ్చులా చేసుకునేవారట. దాని మీద గడ్డి వేసి దాని మీద వాళ్ళు ఉపయోగించుకునేవారట. అయితే అలాంటి ఇల్లే అనుకుంటున్నాను నేను బహుశా. అయితే ఈమెం చేసిందంటే ఇంట్లో వెతకడం ప్రారంభించింది. ఇంట్లో వెతకాలి అంటే మొదట గడ్డంతా తీసి బయట పాడేసి ఉంటుంది. ఇంకొక విషయం, తన ఇంట్లో పోయిన దాన్ని వెతుకుతుందన్నమాట. తన ఇంట్లో పోయిన దాన్ని వెతకడానికి తన దీపం వెలిగించింది. గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు ఒకవేళ ఏ విషయంలోనైనా తప్పిపోతే, ఏ విషయంలోనైనా తొలగిపోతే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ అంతరంగంలో నీవే ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, ప్రవర్తనలో తప్పిపోయావా, మాటలో తప్పిపోయావా,
ఓ ఆలోచనలో తప్పిపోయావా, దేంట్లో తప్పిపోయావో వెతుక్కోవడం ప్రారంభించాలి. ఆమె ఏం చేసిందో తెలుసా? దీపాన్ని వెలిగించింది. నీ ఇంటికి దీపం ఎవరుండాలి గమనించాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం అంటాడు, గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె పిల్లే దానికి దీపం. అంటే నీకు గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తే నీ అంతరంగంలో నీ దీపమై ఉండాలి. అందుకని ఇంకొక మాట అంటాడు, లూకాసు సువార్త 11వ అధ్యాయం 36వ వచనం అంటాడు, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమునంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలా ఉండునో అలాగే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ నిజంగా కూడా నువ్వు వెలుగులాగా ఒక లైట్ లాగా వెళ్ళిపోతున్నావు అనుకో, జనమంతా మనం చూసి పారిపోతారు. కానీ అది కాదు, మనుషులకు కనిపించే వెలుగు కాదు. నీ హృదయంలో ప్రతి అవయవ భాగము కూడా వెలుగుమయమై ఉండాలి. అంటే ఏ భాగము కూడా పాపానికి లోనై ఉండకూడదు. నీ పాదములు పాపానికి పరిగెత్తకూడదు. నీ చేతులతో పాపపు అపవిత్ర పనులు చేయకూడదు. నీ కన్నులతో అపవిత్రమైన చూడకూడదు. నీ నోటితో అపవిత్రమైన మాటలు పలకకూడదు. నీ తలంపుల్లోనూ నీ ఆలోచనలోనూ సమస్త విషయాల్లోనూ కూడా నీ శరీరం అంతా కూడా గొర్రెపిల్ల అయినటువంటి దేవుడు నీకు దీపమై ఉంటే, ఆ దీపపు కాంతిలోని అవయవ భాగాలన్నీ వెలుగుతూ ఉంటే పాపానికి చోటు అనేది ఉండదు. గమనించు. ఎందుచేతనో తెలుసా? పాపిగా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ వెలుగైనటువంటి దేవుడు, నిన్ను ప్రకాశింపచేసే దేవుడు నీకు ఈరోజు కావాలి. దేనివల్ల నువ్వు ప్రకాశించబడతావు? నీ క్రియల వల్ల, నీ తలంపుల వల్ల, నీ ఆలోచనల వల్ల నీకు కీర్తి, గౌరవము, ఈ లోకములో గొప్ప ఆధిక్యత రావాలి అంటే ప్రభువు బిడ్డగా నువ్వు ప్రకాశించే బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో అంటాడు, నీవు నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవుడు అన్నాడు, నేను లోకానికి వెలుగుగా వచ్చాను, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అంటున్నాడు. ఎందుకో తెలుసా? వెలుగు వారి హృదయాల్లోకి వెళ్ళటం లేదు కనుక ఆయన బాధ. కనుక నీవు వెలుగుని, గొర్రె పిల్లయే నీకు దీపమై ఉండాలి. నీ దేహం అంతా కూడా ప్రతి అవయవ భాగాన్ని కూడా వెలిగించే దీపముగా ఆ దీపము నీ హృదయంలో ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయిన పరిస్థితి నీకు తెలుస్తుంది. యోబు గ్రంథము 29వ అధ్యాయం 30వ వచనం అంటాడు, అప్పుడు ఆయన నా తలకు పైగా ప్రకాశించేను. నీ దేహమంతా వెలుగుమయమే కాదు, తలకు పైగా ప్రకాశించంటే నీ మార్గం అంతా కూడా వెలుగుమయమై ఉండాలి. ఆయన నీకు దీపమై ఉన్న నాడు నీ అంతర్యాన్ని వెలిగించడమే కాదు, నీ శరీరం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. నీ త్రోవలన్నీ కూడా వెలుగుమయమై ఉంటాయి. ఆ వెలుగు అనేది నీకు కావాలి. నేను వెలుగై ఉన్న దేవుడిని అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23 అంటాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఒకవేళ నువ్వే విషయంలో తప్పిపోయినటువంటి నీ స్థితిని నువ్వు సరి చేసుకోగలిగితే అది జీవ మార్గం అంటున్నాడు. నీ పాస్టర్ గారు ఏదన్నా చెప్పితే అది నా కొరకే చెప్పాడు అనుకోకూడదు, వీడి పని తేలుస్తానని అనుకోకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? దైవ సేవకుడు చెప్పిన దాంట్లో నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? నా జీవితంలో ఏదైనా తప్పిపోయింది నేను చూసుకోవాలా అనేటటువంటి విషయాన్ని నువ్వు గమనించగలిగితే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. ఈ విషయం నువ్వు గమనించాలి. కనుక దేవుని సన్నిధిలో 10 వెండి నాణాలు, అది పరిశుద్ధతకు, విలువకు సాదృశ్యం. ఆ విలువ సాధుత్వము, మృదుత్వము. ఒకవేళ ఏ విషయంలో మనం తప్పిపోతే దాన్ని తిరిగి వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మన జీవితం అంతా కూడా వెలుగుమయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనము తప్పిపోయింది జాగ్రత్తగా వెతకాలి. నీ జీవితంలో అజాగ్రత్త అనేది ఉండకూడదు. ఆ స్త్రీ ఇల్లంతా ఊడ్చింది, కష్టపడి ఊడ్చింది. ఎందుకో తెలుసా? నా తప్పిపోయిన నాణ్యం ఏ విధంగానైనా నేను పట్టుకోవాలి. అది పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క నాణ్యం నాకు ఉంటే తప్ప నేను బయటికి వెళ్ళి గౌరవప్రదంగా ఒక క్రైస్తవ బిడ్డగా నేను జీవించలేను అనుకుంది. తప్పిపోయిన ప్రతి పరిస్థితిని కూడా మనం జాగ్రత్తగా వెతుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఎలీషా శిష్యులందరూ అంటారు, ఇక్కడ పడిపోయింది గొడ్డలంటే
ఎలీషా అంటాడు, ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయిందంటే ఆ పడిపోయిన స్థానం వారు చూపించినప్పుడు ఆయన ఒక కొమ్మ తెచ్చి ఆ నీటిలో వేయగా గొడ్డలి తేలేను. ఎందుచేత పడిపోయిన స్థితిని కరెక్ట్గా చూపించారు కనుక ఆ చూపించిన స్థానంలో ఆయన విరవబడినటువంటి కొమ్మను వేయగానే అది పైకి తేలింది. ఈరోజు మనం ఏం చేద్దాం? అందుకనే దావీదు అంటాడు, ఎప్పుడు కూడా దావీదు ఏమంటాడో తెలుసా? అయ్యా, నా హృదయం అంతా పరిశీలించి చూడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి. ఎప్పుడైనా అడిగావా నువ్వు ఈ మాట? మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అనుక్షణము అనుదినము నువ్వు ఉదయకాలము సాయంత్రం ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా నేను వ్యతిరేకంగా ఏమైనా చేశానా, నా జీవిత గమనంలో క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏదైనా నేను పోగొట్టుకున్నానా అనేటటువంటి ఆలోచన నీకు రావాలి. జాగ్రత్త అనేది నీకు కావాలి. క్రైస్తవుడిగా మామూలుగా సాధారణ వ్యక్తిలా బ్రతుకుతున్నాను అనుకోవద్దు. నీ క్రైస్తవుడిగా నీకు ఒక ప్రత్యేకత అనేది కావాలి. ఏ విషయంలోనా పడిపోతానేమో జాగ్రత్త నీకు కావాలి. జాగ్రత్తగా వెతకాలి. అందుకని అంటాడు, జాగ్రత్తగా నువ్వు వెతకడం చేతనైతే యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన వెడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థానమును వర్ధిల్ల చేయను. ఇది నీకు శుభవార్త. నువ్వు జాగ్రత్తగా వెతికితే, శ్రద్ధగా వెతికితే, ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిని నువ్వు వెతుక్కొని దేవుని దగ్గర నువ్వు పెట్టగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నువ్వు పడిపోయిన స్థితిని శ్రద్ధగా వెతుక్కోగలిగితే ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఇంకేమన్నాడు తెలుసా? నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. ఈ వర్ధిల్లడం అనేది నీకొద్దా? ఈ వర్ధిల్లే పరిస్థితి నీకొద్దా? గమనించు. వర్ధిల్లాలనుకుంటే ఒకవేళ ఎక్కడైనా పడిపోయావేమో పరిశీలన చేసుకో. ఇంకొక మాట, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం అంటాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని వాని బంధమును అనుసరించిన, నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశములలోనూ మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉందురు, సమస్త భూమియు నాదే. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు శ్రద్ధగా వెతికితే నీ నివాస స్థలాలు అన్నీ వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నువ్వు శ్రద్ధగా గైకొంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటావు. అంతేకాదు ఏమంటున్నాడో తెలుసా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములు సమస్త భూమి నాదే కదా అంటున్నాడు. అంటే దేవునికున్న భూమి అంతా కూడా నీదే, దేవునికున్న ఐశ్వర్యం అంతా నీదే. ఇంకొక ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోనిది, ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కానిది. ప్రభుత్వం కూడా ఆయనదే, లయము కాని ప్రభుత్వం. నువ్వు నిజంగా శ్రద్ధ నిలిపి నీవు పోగొట్టుకున్న నాణాన్ని వెతకగలిగితే ఆయన నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నిన్ను ఆయన సొంత జనాన్ని చేసుకుంటానంటున్నాడు. ఆయన కలిగిందంతా నీకు ఇస్తానంటున్నాడు. ఆయన ప్రభుత్వంలో నీకు గొప్ప ఆధిక్యత ఇస్తానంటున్నాడు. లయము కాని ప్రభుత్వంలో నీ నివాసాన్ని ఏర్పాటు చేస్తానంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆ స్త్రీ 10 వెండి నాణాల్లో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఈ లోటుతో నేను బ్రతకూడదనే తపనతో ఆమె వెంటనే ఆమె ఇంటిలో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించింది. తన అంతరంగాన్ని పరీక్ష చేసుకోవటం ప్రారంభించింది. దీపాన్ని వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది, జాగ్రత్త కలిగి ఊడ్చింది. అంతేకాదు నాణెమును కనుగొంది. ఆ కనుగొన్న దాన్ని బట్టి సంతోషంతో ఊరందరికీ కూడా ఆమె చూపించి దేవుని గణపరిచింది. దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోయిన స్థితి కనుక శ్రద్ధగా వెతుక్కోగలిగితే నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. నాకు నువ్వు జనాంగంగా ఉంటావు. లయము కాని నా ప్రభుత్వంలో నీకు గొప్ప ఆధిక్యత ఇస్తానంటున్నాడు. ఆ ప్రభుత్వమే పరలోకం. ఈ పరలోక నివాసం కొరకు నువ్వు ఉండాలంటే ఈ లోకంలో ఉండగా ఒకవేళ దేనిలోనైనా పడిపోతే తప్పిపోతే అది జాగ్రత్తగా వెతుక్కోవడానికి ప్రయత్నం చేసి
దేవుని సన్నిధిలో నువ్వు ఉండడానికి, నిత్యమైనటువంటి లయము కాని ప్రభుత్వంలో ఉండడానికి సిద్ధపడాలని ప్రభు పేట కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను మీ వినికిల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా నిరీక్షణ గడియల ద్వారా మీ గృహంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో ఈ టీవీని వీక్షిస్తున్న ఈ నిరీక్షణ గడియల ద్వారా చెప్పబడిన వాక్యం వారి హృదయంలో ఫలించలాగిన నీ కార్యం నిశ్చయింది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే నీ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. వాగ్దానాలు ఇచ్చావు, ఆ వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అదే రీతిగా ప్రభువా, ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లయితే వారి కష్టం ఎరిగిన దేవుడు నాయన, వారి దీనత్వం జ్ఞాపకం చేసుకొని, వారి కష్టాలను జ్ఞాపకం చేసుకొని నాయన వారికి ఉపశమనం దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాను. మా రాజా, మా కోట, మా కొండ నాయన, ఎప్పుడైతే నీ యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీ మాట విన్నటప్పుడు నాయన, నిన్ను జాగ్రత్తగా వెతికినప్పుడు నాయన అనేక అద్భుతాలు మేము చూస్తూ ఉన్నాం. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఈ సమయంలో ప్రభు అనేక మంది అనేక బాధలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు నాయన. ఇదిగో తన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు. మరి అన్నిటికీ నేను స్వస్థపడనేమో అనుకున్న వారు ఉన్నారు. బిడ్డలు లేని వారు ఉన్నారు. వారి గర్భంలో తెరవండి. చదువుకునే బిడ్డలు ఉన్నారు. వారి జీవితాల్లో అనేక రకమైన కష్టాలు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవ, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం. కాబట్టి ఈ సమయంలో ప్రభా నాయన, ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్నా ప్రతి ఒక్క కుటుంబం నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కుటుంబాలన్నీ కూడా 30 నూరంతలుగా దీవించండి, సహాయం ఇచ్చేయండి, నీ కృపతో నింపండి. యేసయ్యా, ఈ సమయంలో మరోసారి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నాయన, నీ యొక్క సన్నిధిలో మేమందరము కలిసి నీ పరలోక రాజ్య వారసులుగా నాయన, నీ యొక్క ప్రభుత్వంలో మేము ఉండలాగిన నాయన కార్యం చేసి నడిపించమని, అంధకార శక్తులు అయిపరచమని, ఘనత మహిమ మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తమే ఇచ్చాం, ప్రవేశ నామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.